ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచింది. న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో హైదరాబాద్ లో సంబరాలు చేసుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. రోడ్ల మీదకి చేరుకొని పట్టలేని ఆనందంతో డాన్సులు చేశారు, బైక్ ర్యాలీలు తీశారు, జయహో టీమిండియా అంటూ నినాదాలు చేశారు. దిల్సుఖ్ నగర్ ప్రాంతంలోని పలు హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు, యువకులు మెట్రో స్టేషన్ దగ్గరకు భారీగా చేరుకోవడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో సాధారణ ప్రజలు ఏం జరుగుతుందో తెలియక ఒకంత భయాందోళనకు గురయ్యారు. అదే సమయంలో విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి లాఠీలకు పని చెప్పారు. అక్కడి క్రికెట్ అభిమానులను చెదరగొట్టారు. నిన్న భారత్ ఛాంపియన్స్ గా నిలవడంతో అటు హైదరాబాద్ లో నిన్న కాస్త ఉత్కంఠభరిత వాతావరణం అయితే మనకు అనిపించింది. అక్కడ మెట్రో స్టేషన్ దగ్గర భారీగా ప్రజలు చేరుకోవడంతో పోలీసులు అయితే తమ లాఠీలకు పని చెప్పాల్సిన పరిస్థితి నిన్న ఏర్పడింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హైదరాబాద్ చాలా చోట్ల నిన్న ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ దగ్గర నుంచి వీక్షించినటువంటి యువకులంతా కూడా ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ గెలుపొంది అని సంబరాల్లో మునిగిపోయారు యువత మొత్తం. ఇటు తెలంగాణ, హైదరాబాద్ లో కూడా సేమ్ సిచ్యువేషన్ నెలకొంది. హాస్టల్స్ ఎక్కువగా మెన్స్ హాస్టల్ ఉండేటువంటి ప్రాంగణం అయినటువంటి ఎస్ఆర్ నగర్, దిల్సుఖ్ నగర్ ఈ 2 ప్రాంతాల్లో మాత్రం యువతలకు హద్దు అదుపు లేకుండా పోయింది. ఒకేసారి భారత్ గెలుపొందింది అనే విషయం తెలుసుకున్నటువంటి వెంటనే ఆ హాస్టల్స్ నుంచి దూరంగా వచ్చి మెయిన్ రోడ్ పైన కొంతమంది ద్విచక్ర వాహనాలు, కొంతమంది నేరుగా భారత్ జెండా చేతిలో పట్టుకొని రోడ్లపైకి వచ్చి హంగామా చేసి చాలా సేపటి వరకు హైదరాబాద్ లో ట్రాఫిక్ నిలిచిపోవడానికి గల కారకులుగా వీళ్ళు మారడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఎవరైతే ఈ రోడ్డుపై ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడము, ట్రాఫిక్ ప్రాబ్లం క్రియేట్ చేయడము, పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ చాలా సేపటి వరకు హంగామా చేసినటువంటి వారికి ఎంతసేపు చెప్పినా వీళ్ళు వినకపోవడంతో పోలీసులు చివరికి లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. దిల్సుఖ్నగర్ మెట్రో సమీపంలో ఉన్నటువంటి యువకులందరినీ కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేసి అక్కడి నుంచి అందరినీ చెదరగొట్టి తిరిగి వారి హాస్టల్స్ కి పంపించడం జరిగింది. సేమ్ ఎస్ఆర్ నగర్ లో అదే సిచ్యువేషన్ నెలకొంది. కాకపోతే అక్కడ పోలీసుల లాఠీ చార్జ్ జరగకుండా వాళ్ళందరినీ చెదరగొట్టడం జరిగింది. ఇక్కడ దిల్సుఖ్ నగర్ లో మాత్రం మెట్రో సమీపంలో యువత అంతా రోడ్డుపైకి వచ్చి చిందులు వేస్తూ, నృత్యాలు చేస్తూ, గట్టిగా కేకలు వేస్తూ, చేతిలో భారత్ జెండా పట్టుకొని రోడ్డు పైన హంగామా చేస్తూ పెద్ద మొత్తంలో ప్రాబ్లం క్రియేట్ అయింది. సుమారు 45 నిమిషాల పాటు ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో పోలీసులు ముందుగా వీళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో మాత్రం ఈ లాఠీ చార్జ్ చేసి వీళ్ళందరినీ చెదరగొట్టడం జరిగింది. ఒక్కొక్కరు గెలిచారు అనే ఒక సంతోషం వ్యక్తం చేసేటువంటి సమయంలో పోలీసులు లాఠీచార్జ్ చేయడంపై మాత్రం పోలీస్ శాఖపై తీవ్ర విమర్శలు పెరుగుతా ఉన్నాయి. వాళ్ళని తీవ్రంగా విమర్శిస్తా ఉన్నారు. ఆనందాన్ని వ్యక్తం చేసేటువంటి స్వేచ్ఛ లేదా? కొద్దిసేపు రోడ్డు మీదకి వచ్చి ఎన్నో ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ సాధించినటువంటి భారతదేశ ఆటగాళ్లకు, భారతదేశ ప్రజలందరూ కూడా రోడ్డుపై నిలబడి సంతోషాన్ని వ్యక్తం చేసేటువంటి స్వేచ్ఛ లేదా అంటూ మాత్రం ఈ ఫ్యాన్స్ అందరూ కూడా పోలీసుల పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. రవితేజ, ఓకే, ఒక పక్కన కూడా అటు క్రికెట్ ఫ్యాన్స్ ఇంత వారి ఆనందం వ్యక్తం చేసినా పర్లేదు, కానీ అక్కడ దాదాపుగా 40 నిమిషాల వరకు రోడ్డు పైన ట్రాఫిక్ జామ్ అవ్వడం అండ్ అదేవిధంగా సాధారణ ప్రజలు కూడా కాస్త వారికి ఏం జరుగుతుందో అని తెలిసే గందరగోళ పరిస్థితులు కూడా వాళ్ళు ఉన్నారు. సో ఏంటి, సామాన్య ప్రజలు ఏ రకంగా రియాక్ట్ అవుతున్నారు దీనికి సంబంధించి? దిల్సుఖ్ నగర్ ప్రాంతం గతంలో బాంబ్ బ్లాస్ట్ కి గురైనటువంటి ప్రాంతం. చాలా దగ్గరగా ఏదైతే 2 ట్విన్ బాంబ్ బ్లాస్ట్ జరిగినటువంటి ప్రాంగణంలోనే యువకులంతా కూడా ఎక్కువగా గ్యాదరింగ్ అవ్వడము, కేకలు వేయడము, అటు ఇటు పరుగులు తీయడము,
ఏమీ తెలియనటువంటి సాధారణ ప్రజలు, ద్విచక్ర వాహనదారులు, అటువైపుగా వెళ్తున్నటువంటి స్థానిక పబ్లిక్ అంతా కూడా మళ్ళీ ఏం జరిగింది, మళ్ళీ ఏదైనా జరిగిందా అట్లాంటిది అనే దానిపై కూడా ఆ ఆలోచన క్రియేట్ అయ్యే విధంగా మాత్రం అక్కడ యువకులు హంగామా క్రియేట్ చేయడం జరిగింది. కానీ దగ్గరకు వచ్చి చూసేసరికి వీళ్ళు చేతిలో జెండలు పట్టుకొని రోడ్డు పైన కేకలు వేస్తూ సందడి చేస్తారని కూడా అప్పుడు స్థానికులు అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ ప్రాంగణం ఇప్పటికే హిట్ లిస్ట్ లో ఉన్నటువంటి ప్రాంగణం. అక్కడ డబల్ బాంబ్ బ్లాస్ట్ జరిగినటువంటి ఘటన అందరికీ తెలిసింది. అనేక మంది చనిపోవడము, అనేక మంది తీవ్రంగా గాయాలవ్వడము, దగ్గరే అటువైపు సాయిబాబా టెంపుల్ ఉండడము, ఇటువైపుగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉండడము, అది కొంచెం హిట్ లిస్ట్ లో జనసందోహం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం కాబట్టి ఒక్కసారి రోడ్డుపైకి వచ్చి ఏదైనా ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడితే గంటల తరబడి పూర్తిగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోతాయి. నిన్న యువకులు మాత్రం ఈ మెట్రో సమీపంలో భారత్ గెలిచింది అనే ఒక సంతోషమై రోడ్డు మీదకి వచ్చి చాలాసేపటి వరకు అదే రోడ్డు పైన కూర్చొని వీళ్ళు కేకలు వేస్తూ గట్టి గట్టిగా అరుస్తూ రోడ్డు పైన డాన్స్ చేస్తూ హంగామా క్రియేట్ చేయడంపై మాత్రం పోలీసులు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఇలా వ్యవహరించకూడదు, చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు, ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పాటు చేయడంతో పాటు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారంటూ మాత్రం పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. వీళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరిమి కొట్టి ఎవ్వరు కూడా యువకులు ఆ ప్రాంగణంలో ఉండకూడదు, గ్యాదరింగ్ అవ్వకూడదు అంటూ మాత్రం వీరందరినీ హెచ్చరించి తిరిగి పోలీసులు వెళ్లిపోయినట్టుగా తెలుస్తాం. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.